Hello everyone, let us know about liquid drop model of nucleus. Some of the important postulates of liquid drop model of nucleus are postulates చూసుకున్నట్టయితే the first point is this model was proposed by Niels Bohr in 1937. ఈ మోడల్ అనేది ఎవరు చెప్పారంటే నీల్స్ బోర్ చెప్పారు. ఎప్పుడు చెప్పారంటే 1937లో చెప్పారు. The next point, according to this model, the nucleus is similar to a small electrically charged liquid drop. ఈ మోడల్లో చూసుకున్నట్టయితే ద న్యూక్లియస్ ఈజ్ సిమిలర్ టు ఏ స్మాల్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ లిక్విడ్ డ్రాప్. ఇక్కడ న్యూక్లియస్ అనేది దీంతో పోల్చారని అంటే స్మాల్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ లిక్విడ్ డ్రాప్, ఇది ఒక లిక్విడ్ డ్రాప్ అనుకోండి. ఈ లిక్విడ్ డ్రాప్తో ఈ మోడల్లో ఏంటంటే ఈ లిక్విడ్ డ్రాప్తో పోల్చారు దీన్ని న్యూక్లియస్ని. దట్ ఈజ్ ద న్యూక్లియస్ టేక్ స్పెరికల్ షేప్ ఫర్ ఇట్స్ స్టెబిలిటీ. న్యూక్లియస్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క స్టెబిలిటీ కోసం న్యూక్లియస్ అనేది స్పెరికల్ షేప్ని తీసుకుంటుంది. ద న్యూక్లియాన్స్ మూవ్ విత్ ఇన్ ది స్పెరికల్ ఎంక్లోజర్ లైక్ మాలిక్యూల్స్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్. ద న్యూక్లియాన్స్ అంటే ఏంటంటే ద కంబైండ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఇప్పుడు న్యూక్లియస్ చూసుకున్నట్టయితే ఇది ఆర్బిట్, ఇవి ఆర్బిట్స్, ఇది న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారు? న్యూక్లియస్. ఈ న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని ఏమంటారంటే న్యూక్లియాన్స్ అంటారు. న్యూక్లియాన్స్. ఇది ఆర్బిట్. దీని చుట్టూ ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతాయి. దీస్ ఆర్ ఎలక్ట్రాన్స్. ద న్యూక్లియాన్స్ మూవ్ విత్ ఇన్ ఏ స్పెరికల్ షేప్ ఎంక్లోజర్ లైక్ మాలిక్యూల్స్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్. ఈ న్యూక్లియాన్స్ అనేవి స్పెరికల్ షేప్లో మూవ్ అవుతాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు లిక్విడ్ డ్రాప్ చూసుకున్నట్టయితే ఆ డ్రాప్లో ఎలా అయితే మాలిక్యూల్స్ అనేవి స్పెరికల్ షేప్లో మూవ్ అవుతుంటాయో ఇక్కడ న్యూక్లియాన్స్ అనేవి కూడా న్యూక్లియస్లో ఎలా స్పెరికల్ షేప్లో మూవ్ అవుతాయి. ద మోషన్ ఆఫ్ ది న్యూక్లియాన్స్ విత్ ఇన్ ద న్యూక్లియస్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్. ద మోషన్ ఆఫ్ ది న్యూక్లియాన్స్, ఈ న్యూక్లియాన్స్ అనే యొక్క మోషన్ని ఏంటంటే టెంపరేచర్గా మెజర్ చేస్తారనమాట. ఏదైతే దీని యొక్క మోషన్ న్యూక్లియాన్స్ యొక్క మోషన్నే టెంపరేచర్గా మెజర్ చేస్తారు. ద మాలిక్యులర్ మోషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్. సేమ్ ఏదైతే ఇప్పుడు లిక్విడ్ డ్రాప్ ఉందో లిక్విడ్ డ్రాప్లో ఏంటి మాలిక్యూల్స్ ఉంటాయి, ఆ మాలిక్యూల్స్ యొక్క మోషన్నే ఏంటంటే టెంపరేచర్గా మెజర్ చేస్తారు. ద న్యూక్లియన్స్ ఆర్ ఆల్వేస్ రిమైన్స్ ఏ కాన్స్టెంట్. ఎప్పుడు కూడా న్యూక్లియన్స్ అనేవి స్థిరంగా ఉంటాయి, కాన్స్టెంట్గా ఉంటాయి. షేర్ అమాంగ్ దెమ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది న్యూక్లియన్స్ అనేవి ఏంటంటే దాని యొక్క ఎనర్జీని న్యూక్లియస్తో ఎప్పుడు కూడా షేర్ చేసుకుంటాయి. ద న్యూక్లియాన్స్ డీప్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఆర్ అట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ బై ద నేబరింగ్ న్యూక్లియాన్స్. ద న్యూక్లియన్స్ డీప్ ఇన్సైడ్ ద న్యూక్లియస్లో న్యూక్లియస్లో లోతుగా ఉండే న్యూక్లియాన్స్ అనేవి చుట్టూ కూడా ఆకర్షింపబడతాయి అన్నమాట. బై ద నేబరింగ్ న్యూక్లియస్ అంటే దాని చుట్టూ ఉండే న్యూక్లియన్స్తో ఆ నుండి ఏవైతే లోతుగా ఉండే న్యూక్లియన్స్ అనేవి అట్రాక్ట్ చేయబడతాయి. ఓకే, సిమిలారిటీస్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.